మీకు చేతులెట్టి దండం పెడతా, నన్ను తీసుకెళ్ళి ఈ జైల్లో పడేయండి. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరు కూడా ఇదే మాట అంటారు. నార్వేలోని హెల్డన్ అని ఒక ప్రిజన్ ఉంటుంది. ఈ ప్రిజన్లో ప్రతి ఒక్క ఖైదీకి సపరేట్ రూమ్ ఇస్తారు. ఈ రూమ్లో కిచెన్, బాత్రూము, టీవీ, బెడ్, సోఫా అన్నీ ఉంటాయి. ఒక ఫ్లాట్లు ఏమేమైతే ఉంటాయో అన్నీ ఉంటాయి. ఈ ప్రిజన్లో మీరు జాగింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, జిమ్ చేయొచ్చు. మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం అనుకో, స్పోర్ట్స్ ఆడొచ్చు, కుకింగ్ చేసుకోవచ్చు. కుకింగ్ రాకపోతే కుకింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి, దానికి కూడా వెళ్ళొచ్చు. సపరేట్గా మ్యూజిక్ స్టూడియో ఉంటుంది. తబలా, కీబోర్డ్, గిటార్ ఏది కావాలంటే అది ప్లే చేయొచ్చు. నీ అంకమ్మ మా స్కూల్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు కదరా. అలానే మీరు ఈ జైల్లో జాబ్కి వెళ్ళాలనుకుంటే జాబ్కి కూడా వెళ్ళొచ్చు. జాబ్కి వెళ్ళడం ఇష్టం లేదనుకో, జైల్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ జైల్ అనమాట. అంతేకాకుండా ఈ జైల్లో సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకొని తినొచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు. అది కూడా కంప్లీట్గా ఫ్రీ. అంతేకాకుండా ఈ జైల్లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. PS4, PS5 లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఈ జైల్లో ఉండే ఒక్క ఖైదీ మీద 80 లక్షలు ఖర్చు పెడుతుంది. అందుకే అంటున్నా, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేయండి రా అని చెప్పేసి.